రీసెంట్గా జూలై 2 నాకు అనుకోకుండా ఫేస్ ప్యాన్సీ వచ్చిందండి. అసలు ఏమైందో కూడా నాకు తెలియదు. సడన్గా మార్నింగ్ టైం మొత్తం నా చేతుల నుంచి అన్ని వస్తువులు జారిపోవడము, ఇంకా అసలు నాకు మొత్తం గ్రిప్ లేకుండా అయిపోయింది నా చేతులకి. అండ్ ఐ డోంట్ నో నాకు అసలు ఏమవుతుందో ఏమో కూడా నాకు తెలియదు. మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు సడన్గా నా ఫేస్ చూసింది. అయ్యో చూసి మమ్మీ ఏమైంది మమ్మీ నీకు ఇట్లా అంతా మౌత్ అంతా ఇట్లా వంకర అయిపోయింది అని అన్నది. అనే వరకు నాకు టెన్షన్ అయిపోయింది. వద్దులేమ్మా రేపు పోదాం హాస్పిటల్ కంటే, లేదు ఇప్పుడే తీసుకుపోతాను నిన్న అని నన్ను హాస్పిటల్కి వెంటనే తీసుకుపోయింది. పోకముందు మా బాబుతోటి ఒకసారి ప్రేయర్ చేయించుకున్నా. చెప్పిన నా పరిస్థితి ఇట్లా ఉందిరా, నేను ఇట్లా హాస్పిటల్ పోతున్నానంటే, నీకేం కాదు మమ్మీ, దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు తప్పకుండా మళ్ళీ రిటర్న్ వస్తావు, మంచిగా అయిపోతావు అన్నాడు. అనే వరకు నేను డాక్టర్ దగ్గరికి పోయాను. డాక్టర్ నన్ను చూసి డాక్టర్ అన్నాడు, ఏంటమ్మా ఇది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నావు, చాలా మంచి పని చేసినావు ఈ టైంకి నువ్వు వచ్చినందుకు, లేకపోతే నీ కాళ్ళు చెయ్యి 2 పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చేది నీకు అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఒక రోజు మొత్తం ఉన్నాను నేను హాస్పిటల్లో. ఉన్నప్పుడు ట్రీట్మెంట్ జరిగింది. అంతా అయిన తర్వాత ఇంకా డాక్టర్ అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా, నీకేం లేదు, నీకు అంతా మంచిగా అవుతుందని నాకు మెడిసిన్స్ అవి ఇచ్చి మళ్ళీ నన్ను ఇంటికి పంపించాను. అప్పుడు నాకు నా కుమారుడు ప్రేయర్ చేసేందుకు నేను చాలా దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. అందులో నేను ఆల్రెడీ 50% ఎక్కువ హీల్ అయిపోయాను హాస్పిటల్లో 1 డేలోనే. మళ్ళీ తిరిగి దేవునికి స్తోత్రాన్ని చెప్పుకుని ఇంటికి వచ్చేసాను.